రైట్. అంటే మరీ ఇంత ఘోరంగా 11కు పరిమితం అవ్వడం ఏంది అసలు? ఏమండి ఇప్పుడు రకరకాల అనుమానాలు అయితే క్లియర్‌గా ఉన్నాయండి. ఒకటి ఈవీఎం పైన అనుమానాలు ఉన్నాయి. హ్మ్. బట్ అదర్‌వైజ్ సరే ఈవీఎం పక్కన పెడితే హ్మ్. ఇవాళ ఆ కూటమిలో 3 పార్టీలు కలిసినాయి. కలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ షేర్ 40% ఉంది కదా. హ్మ్. ఇప్పుడు 3 పార్టీలు కలిసి 60% ఉన్నాయి. అంటే నేను అనేది ఈవీఎం పూర్తి స్థాయి ట్యాంపరింగ్ జరిగిందనుకుంటే నేను పూర్తి స్థాయిగా చెప్పలేను. కాకపోతే పెద్ద పెద్ద కంట్రీసే వాడలేనప్పుడు వై ఓన్లీ ఇన్ ఇండియా? హ్మ్. సో యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఆమె తులసి గబార్డ్ అనుకుంటా. షీ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ అసలు ఈవీఎం కెన్ బి మ్యానిపులేటెడ్ అని ఆమె క్లియర్గా చెప్పింది. హ్మ్. సో అంత బిగ్గెస్ట్ కంట్రీ యుఎస్ వాళ్ళే చెప్పినప్పుడు సో ప్రజలకి ఇంకా ట్రాన్స్పరెన్సీ ఇవ్వాలి కదా. రైట్. ఓకే. ట్రాన్స్పరెన్సీ ఏది ఇవ్వాలి కదా. ఇప్పుడు దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డౌట్ ఉంది. డౌట్ ఉన్నప్పుడు ఎందుకు పేపర్ బ్యాలెట్ మీద తీసుకురారు?